Daily. Taste the Daily. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టారు. సిద్దిపేటకు చెందిన రామచంద్రం అనే వ్యక్తి టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆప్థమాలజీలో పీజీ సీటు వచ్చింది. అయితే ఇందుకు గాను 3 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 7.5 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించారు. అయితే ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఆ విషయం తెలుసుకున్న హరీష్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి 3 ఏళ్లకు సరిపడే విధంగా దాదాపు 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బును కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు. హరీష్ రావు ఔదార్యానికి విద్యార్థిని కుటుంబ సభ్యులు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీటు కోల్పోతామని భయపడ్డామని, హరీష్ రావు సాయంతో చదువు కొనసాగిస్తారని విద్యార్థిని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. ఎస్ కరుణాకర్. అనుష, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు మరోసారి తన మానవతాన్ని చాటుకున్నారు, ఔదార్యాన్ని చాటుకున్నారు. ముందు నుండి హరీష్ రావు గారు విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఎవరైనా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు తనను ఆశ్రయించిన వెంటనే వారు కోరిన సహాయము వెంటనే వారు కోరిన విధంగా సహాయం చేస్తూనే ఉంటారు. తాజాగా నేడు సిద్దిపేటకు చెందినటువంటి ఓ నిరుపేద మెడికల్ విద్యార్థినికి దాదాపు 20 లక్షల రూపాయలు అయితే ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీనికోసం గాను ఏకంగా తన సిద్దిపేటలోని తన స్వంత ఇల్లునే బ్యాంకు అధికారులకు అయితే తనఖా పెట్టారు. తన ఆస్తి పత్రాలను తెప్పించి, తన ఇంటికి సంబంధించిన పత్రాలను తెప్పించి బ్యాంకు అధికారులకు అయితే తనఖా మార్టిగేజ్ చేయడం జరిగింది. దీనికి పూర్తి వివరాలు చూస్తుంటే సిద్దిపేటకు చెందినటువంటి కొంక రామచంద్రం తన కుమార్తె కొంక మమత, ఈ మమత ఏం చేసింది, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచిత ఎంబీబీఎస్ సీట్ సాధించింది. అక్కడ ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం పీజీ ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ కూడా వచ్చింది. ర్యాంకు తర్వాత మార్కుల ఆధారంగా మమతకి మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆప్థమాలజీ విభాగంలోనైతే ఒక సీట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ కన్నడ కోటాలో సీటు వచ్చినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 7,50,000 రూపాయలు అయితే ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను మొదటి సంవత్సరమే ఈ నెల 18వ తేదీన 7,50,000 చెల్లించాలి. కానీ వీరికి ఆర్థిక స్తోమత తర్వాత వారి యొక్క పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో రామచంద్రం తన దగ్గరున్న డబ్బులు ఏం లేకపోవడంతో బ్యాంకుల చుట్టూ అయితే తిరిగి ఎడ్యుకేషన్ లోన్ కోసం అయితే ప్రయత్నం చేశారు. బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే తన వద్ద ఎలాంటివైనా ఆస్తి పత్రాలు కానీ తర్వాత మీకు సంబంధించిన స్థిరాస్తి పత్రాలు కానీ ఏమైనా ఉంటే మార్టిగేజ్ చేస్తేనే మేము ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని చెప్పడంతో రామచంద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన కూతురు చదువు పీజీ ఎంట్రన్స్ సీట్ ఆగిపోతుందని చెప్పేసి కూడా బాధపడుతున్న తరుణంలోనే ఈ క్రమంలోనే హరీష్ రావు గారు ఎంబీబీఎస్ సీటు తన కూతురు వచ్చిన మొదటి సంవత్సరంలోనే హరీష్ రావు గారు చేశారు. ఆ విషయం గుర్తు తెచ్చుకొని చివరికి తాను హరీష్ రావు గారికి సహాయం చేస్తారని చెప్పేసి తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లి హరీష్ రావు గారికి తన కూతురికి సంబంధించిన ఫీజు వివరాలని చెప్పేసి పీజీకి సంబంధించిన వివరాలని చెప్పడంతో వెంటనే హరీష్ రావు గారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్యాంకు అధికారులను పిలిపించి బ్యాంకు అధికారులతో మాట్లాడి
తన సిద్దిపేటలో గల తన స్వంత ఇంటిని ఆ పేపర్లన్నీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మార్గేజ్ చేసి వెంటనే 20 లక్షల రూపాయలు సహాయంగా అందించారు. దీనికి అనంతరం ఈ కళాశాలకు ఫీజు 20 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం మళ్ళీ హాస్టల్ ఫీజు కోసం కూడా మరొక 1 లక్ష రూపాయలు నగదు రూపాయలు కూడా మమతకు అందించడం జరిగింది. ఏదైనా ఎప్పుడైనా సహాయం కావాలంటే తనను వెంటనే ఆశ్రయించాలని చెప్పేసి, ఎలాంటి ఖర్చులున్నా కూడా నేనే భరిస్తానని చెప్పేసి కూడా వారికి కుటుంబ సభ్యులకైతే భరోసా ఇవ్వడం జరిగింది. అనుష. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీశ్రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీశ్రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 days టైం ఇచ్చారు. అందులో 3 days